Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. In concept 2, we are going to discuss the problems on final quantity. This is very important concept ma. Remember, this is very important concept. ఎందుకంటే maximum questions అంటే ఒక 50% క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ నుండి పడతాయి. ఓకే, దీన్ని కొంచెం మనము డీప్గా డిస్కస్ చేసుకుందాం. రైట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో యాక్చువల్లీ ఫైనల్ క్వాంటిటీ అంటే ఎలా కనుక్కుంటాం సార్? ఓకే, సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశా అంటే ఒక టబ్ ఉంది మా అన్న దగ్గర. ఓకే, ఒక టబ్ ఉంది. సో ఆ టబ్లో ఒక 30 లీటర్స్ ఉన్నాయనుకోండి. ఆ టబ్లో 30 లీటర్స్ ఉన్నాయి. సో ఆ 30 లీటర్స్లో సో వాటర్ 16 ఉంది, ఆల్కహాల్ 10 ఉంది. వాటర్ 16 ఉంది, ఆల్కహాల్ 10 ఉంది. లేకపోతే 30 లీటర్స్ డైరెక్ట్ తీసుకోండి. 30 లీటర్స్ని డైరెక్ట్గా తీసుకుందాం చూడండి. ఓకే, 30 లీటర్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక 10 లీటర్స్ తీసేసా. ఫస్ట్ ఏం చేసా, ఒక 10 లీటర్స్ తీసేసా. తర్వాత 10 లీటర్స్ వాటర్ తీసేసి 10 లీటర్స్ ఆల్కహాల్ యాడ్ చేసా. మళ్ళీ 10 లీటర్స్ వాటర్ తీసేసి మళ్ళీ 10 లీటర్స్ ఆల్కహాల్ యాడ్ చేసా. అట్లా ఒక 2 టైమ్స్ చేశాను. చేసిన తర్వాత మనకు ఇంకా ఫైనల్ క్వాంటిటీ మనకు ఆల్కహాల్ ఎంత ఉంది అని అడుగుతాడు, లేకపోతే ఫైనల్ క్వాంటిటీ వాటర్ ఎంత ఉంది అని అడుగుతాడు. ఓకే, సో అప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఫేస్ చేస్తారు స్టూడెంట్స్. సో దానికి ఏం చేస్తామంటే దాన్ని ఓవర్కమ్ కావడానికి సో లెట్స్ యూజ్ దిస్ ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములా ఇది. సో లెట్స్ యూజ్ దిస్ షార్ట్కట్ ఫార్ములా. యాక్చువల్లీ ఏంటి మా, ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలనుకుంటే అంటే ఆఫ్టర్ ఆపరేషన్స్ 2 ఆపరేషన్స్ చేసిన 3 ఆపరేషన్స్ అంటే మనము వాటర్ని 2-3 టైమ్స్ రిమూవ్ చేసిన తర్వాత మనకు ఒక ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో దానికి కనుక్కోవాలనుకుంటే సో చూడండి, ఇనీషియల్గా ఎంత ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఇనీషియల్గా ఎంత ఉంది, 30 ఉంది. నెక్స్ట్ ఇంటూ 1 మైనస్ ఆర్. ఆర్ అంటే ఏంటమ్మా, ఇక్కడ చూడండి రిమూవ్డ్ క్వాంటిటీ. రిమూవ్డ్ అంటే రిమూవ్డ్ క్వాంటిటీ బై ఐ అంటే ఇనిషియల్ క్వాంటిటీ అంటే లేకపోతే టోటల్ కెపాసిటీ అనుకుంటాం. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. వాట్ ఈస్ ఎన్ వాల్యూ ఈస్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. రైట్, సో ఫైనల్ క్వాంటిటీ ఎలా అనుకుంటామమ్మా? సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ 1 మైనస్ ఆర్ బై ఐ ఇంటూ ద హోల్ పవర్ ఆఫ్ ఎన్. So this is the actual scenario. So how we do the problems on final quantity. Okay, so let's go to some questions. So question జాగ్రత్త చూడండి మా. సో క్వశ్చన్స్లో ఏంటంటే క్వశ్చన్స్లో చూడండి మనకు ఒక బకెట్లో 10 లీటర్స్ ఉన్నాయమ్మా. ఓ బకెట్లో 10 లీటర్స్ ఉన్నాయి. అందులో ఆల్కహాల్ ఉంది, వాటర్ ఉంది. సో నేను 10 లీటర్స్ ఏం చేశానంటే వాటర్ తీసేశాను, 10 లీటర్స్ ఆల్కహాల్ కలిపాను. మళ్ళీ 10 లీటర్స్ వాటర్ తీసేశాను, 10 లీటర్స్ ఆల్కహాల్ కలిపాను. రైట్, సో అప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఎంత అని అడుగుతాడు. సో ఫైనల్ క్వాంటిటీ అంటే చూడండి మా, ఫైనల్ క్వాంటిటీ అడిగాడు అనుకోండి మనల్ని. సో వాట్ వి డూ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఫార్ములా రాసేయండి. సో ఫైనల్ క్వాంటిటీ ఫార్ములా రాసేయండి, మీకు తొందరగా గుర్తుకు రావాలి ఫార్ములా అంటే. సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు సో ఇనీషియల్ క్వాంటిటీ 1 మైనస్ సో రిమూవ్డ్ క్వాంటిటీ అంతే కదా బై సో ఇనీషియల్ క్వాంటిటీ టు ద హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంతే కదా. సో చూడండి, ఇనిషియల్ ఎంత ఉందమ్మా, 10 ఉంది అంటే కెపాసిటీ 10 ఉంది. 1 మైనస్ ఎంత రిమూవ్ చేశాము, సో ఇక్కడ 1 అనుకోండి, దీన్ని 10 బదులు 1 అనుకోండి. ఎంత, 1 రిమూవ్ చేశాము. 1/1 లీటర్ రిమూవ్ చేశాము. ఓకే, 1/10 ఇంటూ ద హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. మళ్ళీ 10/10 అంటే -0 అవుతుంది. మొత్తం తీసేస్తే ఏముంటుంది, 0 ఉంటుంది అంతే కదా. సో నెక్స్ట్ చూడండి, దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఎంత వస్తుందో చూద్దాం. రైట్, సో చూడండి మా. సో 10 ఇక్కడ ఎంతమ్మా, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ చేసాం మనం ఇక్కడ 2 టైమ్స్ చేసాం.
ఎన్ని టైమ్స్ చేసాము 2 టైమ్స్ ఏం కాబట్టి స్క్వేర్. సో ఇక్కడ ఏంటి 10 - 1/10 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము 10 × 9/10 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు 10 × 9/10 × 9/10. సో దిస్ 10 క్యాన్సల్. సో ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు 81/10. సో దీని వాల్యూ ఎంత 8.1. సో ఇంకెన్ని లీటర్స్ ఉన్నాయమ్మా ఆల్కహాలు 8.1 లీటర్స్ ఉన్నాయి. ఓకే, ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది 8.1 లీటర్స్ ఉంది. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటేటమ్మా రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఒక టబ్ ఉందిమా, ఆ టబ్లో 40 లీటర్స్ ఉన్నాయి. రైట్, అందులో ఇక్కడ ఏం చేశానంటే సో ఏం రాద్దాం 40 లీటర్స్లో మనకు షుగరు ప్లస్ వాటర్ అనుకోండి. షుగరు ప్లస్ వాటర్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఫస్ట్ ఏం చేశాను ఒక 10 లీటర్స్ తీసేశాను షుగరు, మళ్ళీ 10 లీటర్స్ వాటర్ నింపాను, మళ్ళీ సో 10 లీటర్స్ షుగర్ తీసేశాను, మళ్ళీ 10 లీటర్స్ వాటర్ నింపాను. రైట్, సో అప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎంత ఉంటుంది అంటున్నాడు. రైట్, చూడమ్మా. సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు యాక్చువల్లీ మనకి ఎంత ఉంది ఫస్ట్ ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉందమ్మా 40 ఉంది కదా. 41 మైనస్ యాక్చువల్లీ ఎంత తీసేసాం 10 తీసేసాం బై 40 ఇంటూ హోల్ టు ద పవర్ ఎన్ని టైమ్స్ 1 2 టైమ్స్ చేసాం. ఓకే, 0 0 క్యాన్సల్. సో 40 ఇంటూ దీన్ని ఎలా రాస్తాము 3/4 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ అంతే కదా. 4 - 1/4. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 40 ఇంటూ ఏమవుతుంది 3 ఇంటూ 3/4/4. సో దిస్ వన్ క్యాన్సల్. ఇక్కడ ఎంత వస్తాయమ్మా సో 5 2s 2 2s ఎంత వస్తుంది ఇక్కడ 15 45. సో 45/5 వస్తుంది, 45/2 వస్తుంది. సో 45/2 అంటే కెన్ వి రైట్ ఇట్ యాజ్ 22.5. ఎస్. సో మనకు ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉందమ్మా షుగర్ 22.5 లీటర్స్ ఉంది. ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది 22.5 లీటర్స్ ఉంది. సో మన క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు వాడు చూడండి. ఇన్ ఎ వెజల్ దెర్ ఆర్ 40 లీటర్స్ రైట్ షుగర్, there is a 40 liter mixture of sugar and water. Okay, so 10 liters of sugar is removed and 10 liters of water is poured into the vessel, and again 10 liters is removed and 10 liters of water is poured into the vessel. Then find the final quantity of sugar in that vessel అంటాడు. ఓకేనా. రైట్, సో అప్పుడు ఏమవుతుంది 22.5. ఓకేలా వాటర్ కనుక్కుందాం అనుకోండి. సో వాటర్ ఫైనల్ క్వాంటిటీ ఏమవుతుంది వాటర్ది అంతే కదా. సో ఏ వేస్లో అయినా కనుక్కోవచ్చు వాడు. చూడండి వాటర్ అంటే 40 - 22.5. వాటర్ కూడా కనుక్కోవచ్చు కదా దీని నుండి. 40 - 22.5 అంటే 17.5 లీటర్స్. ఎంత 17.5 లీటర్స్. ఓకేనా. సో shall we see the examples based on this? రైట్, సో కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, ఇది చాలా డెప్త్ కాన్సెప్ట్ మా. సో ఒక 2 3 4 క్వశ్చన్స్ చేద్దాం దీని మీద, కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది మీకు. రైట్, చూడండి మా ఇక్కడ ఏమన్నాడు ఏ కంటైనర్ కంటైన్స్ 40 లీటర్స్ ఆఫ్ మిల్క్. ఫ్రమ్ దిస్ కంటైనర్ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ వాజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. దిస్ ప్రాసెస్ వాజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై ద కంటైనర్ అన్నాడు. సో ఇక్కడ కీవర్డ్ చూడమ్మా, క్యాచ్ వర్డ్ ఏంటంటే ఫర్దర్ 2 times అన్నాడు. ఫర్దర్ 2 times అంటే ఫస్ట్ ఒకసారి చేశాడు. ఓకేనా. ఫర్దర్ 2 times అంటే ఏంటి ఫస్ట్ ఒకసారి చేశాడు మా, తర్వాత ఫర్దర్ 2 times అంటే ఇంకో 2 times అంటే టోటల్ ఎన్ని 3 times చేశాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, ఒక అతను ఒక కార్ను యాక్సిడెంట్ చేశాడు, తర్వాత ఫర్దర్ 2 times కూడా యాక్సిడెంట్ చేశాడంటే ఏమవుతుంది 1 + 2 అంటే టోటల్ 3 times యాక్సిడెంట్ చేసినట్టు అవుతుంది.
అలాగే ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఆపరేషన్ చేశారు, మళ్ళీ ఫర్దర్ 2 టైమ్స్ కూడా చేశారు, అంటే మొత్తం టోటల్ టైమ్స్ అన్ని 3 టైమ్స్. సో ఈ 3 టైమ్స్ అంటే ఏంటి మా ఎన్ వాల్యూ, 3 టైమ్స్ అంటే ఏంటి ఎన్ వాల్యూ. సో ఇక్కడ వెజల్ ఇచ్చాడు, వెజల్ ఎంత ఉందంట కెపాసిటీ 40 ఉందంట. సో ప్రతిసారి వాడు ఏం చేస్తున్నాడు 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసేస్తున్నాడు, వాటర్ యాడ్ చేస్తున్నాడు, మిల్క్ తీసేస్తున్నాడు, వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏమంటున్నాడు ఆ మిల్క్ కెపాసిటీ ఎంత, ఇప్పుడు మిల్క్ ప్రజెంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు, అంటే ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది అంటున్నాడు. ఓకేనా రైట్. చూడండి మా ఇక్కడ వెజల్ ఉంది, సో ఎన్ని లీటర్స్ 40 లీటర్స్ ఉన్నాయి రైట్. సో ఫస్ట్ వాడు ఏం చేశాడు మిల్క్ తీసేసాడు, ఎంత 4, తర్వాత వాటర్ యాడ్ చేశాడు, ఎంత యాడ్ చేశాడు 4 లీటర్స్. నెక్స్ట్ 2 టైమ్స్ చేశాడంట, అంటే 4 లీటర్స్ తీసేశాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు, మళ్ళీ 4 లీటర్స్ తీసేశాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు మిల్క్ ఎంత ఉంటుంది అంటున్నాడు. చూడండి, సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్, ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఇనిషియల్ క్వాంటిటీ ఎంతమ్మా 40 ఇంటూ 1 మైనస్ ఎంత రిమూవ్ చేసాము మనము 4 బై, సో ఇనిషియల్ క్వాంటిటీ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 తీసుకోవాలా 2 తీసుకోవాలా సార్ అంటే 2 మోర్ టైమ్స్ అన్నాడు కాబట్టి 1 + 2. ఇంకా 2 టైమ్స్ అన్నాడు అనుకోండి పర్లేదు, 2 మోర్ టైమ్స్ అన్నాడు కాబట్టి 1 + 2 3. సో దీన్ని సాల్వ్ చేయండి. సో 40 ఇంటూ యాక్చువల్ ఎంత వస్తుంది ఇక్కడ 36/40 హోల్ టు ద పవర్ ఆఫ్ 3, అంతే కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము 40 ఇంటూ 36/40, 36/40 ఇంటూ 36/40. కొంచెం క్యాన్సలేషన్ చూసుకోవాలి మనం, ఓకేనా. సో ఇది క్యాన్సలేషన్తో కూడుకుంది కదా, కొంచెం క్యాన్సలేషన్ చూసుకోవాలి చూడండి రైట్. ఓకే రైట్. ఇక్కడ చూడండి మా 40 క్యాన్సలా, ఓకేనా. సో 4 ఇంటూ 4 ఎంత 16 కదా. సో క్యాన్సల్ అవుతుందా కాదు కాబట్టి పని చేయండి. సో 40 కదా. సో 10 4 40, ఇక్కడ 9 4 36, ఇక్కడ కూడా 4 10 40, ఇక్కడ 9 4. ఓకే. సో 36 ఇంటూ 81, 36 ఇంటూ 81/40. సో చూడండి మా, అంటే యూనిట్ డిజిట్ ఏముండాలి 6 ఉండాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎక్కడెక్కడ 6 ఉంది మా, ఇది రాదు ఎందుకంటే బై 0 ఉంది, బై 100 ఉంది కాబట్టి రాదు. ఓకే. సో యూనిట్ డిజిట్ ఎక్కడ 6 ఉంది చూడండి డెసిమల్స్లో. ఓకే, ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది, అంతేనా, ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది. ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది రైట్. మన ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు 2 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. సో మొత్తం చేయని అవసరం లేదు మా, ఓకే, మొత్తం క్యాల్కులేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది రైట్. మొత్తం క్యాల్కులేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇలా ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ కూడా 6 ఉందనుకోండి, ఇక్కడ 6 ఉన్నప్పుడు చేయండి పర్లేదు, బట్ లేదు కాబట్టి డైరెక్ట్గా పెట్టేసినా సరిపోతుంది. చూద్దాం 36 ఇంటూ 81 ఎంత వస్తుంది చూద్దాం. సో 36, సో 48 అంటే 4 ఎంత 288. సో చూడండి 6 1 9 2. సో బై 100 అంటే 29.16, అంతే కదా. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది కదా. బట్ ఏమవుతుందమ్మా అంటే చూడండి, కొందరు ఈ కింద 100 కూడా కొట్టేసి దాన్ని 25 లాగా మారుస్తారు. ఇప్పుడు సో ఇక్కడ చూడమ్మా 36, ఇక్కడ 36 ఇంటూ 9 ఇంటూ 4 రాయొచ్చు, ఇక్కడ 25 ఇంటూ 4 రాయొచ్చు. సో బట్ డివైడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. దీని కింద ఎప్పుడైనా జీరోస్ అలానే ఉంచాలి ఎప్పుడైనా కూడా, ఓకేనా. సో నెక్స్ట్ యూనిట్ డిజిట్ తీసుకొని మనకు ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఉందో చూడండి. ఒకవేళ సింగిల్ యూనిట్ డిజిట్ ఉందనుకోండి, వేరే ఆప్షన్తో కంపేర్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ 30 liters of milk. From this container 3 liters of milk was taken out and replaced by water. This process was repeated further one time అన్నాడు. అంటే చూడండి మా, ఫర్దర్ 1 time అంటే ఎన్నిసార్లు చేసినట్టు 2 times చేసినట్టే కదా. ఫస్ట్ ఒక టైం చేశాడు, ఇప్పుడు ఫర్దర్ 1 time అంటే 2 times చేసినట్టు. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై ద కంటైనర్. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై ద కంటైనర్. సో మన ఫైనల్ క్వాంటిటీ ఫార్ములా అప్లై చేయొచ్చా, చేయొచ్చు రైట్. చూడండి, ఫస్ట్ ఒక కంటైనర్ ఉందంట, ఓకే. సో కంటైనర్లో ఎంత ఉందటమ్మా కెపాసిటీ 30 ఇచ్చాడు. అయితే వాడు ఏం చేస్తున్నాడు,
ఫస్ట్ పాలను 3 లీటర్లు ఇస్తుండు, తర్వాత ఏం చేస్తుండు, దాని స్థానంలో వాటర్ని యాడ్ చేస్తుండు. ఎంత? 3. ఓకే, సో మళ్ళీ ఏం చేశాడు, ఫర్దర్ 1 టైం అంటే ఇంకొకసారి. సో ఏం చేశాడు, 3 లీటర్స్ మిల్క్ తీశాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు. అప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది అంటున్నాడు. సో మిల్క్ ఎంత మిగిలిపోతుంది అంటున్నాడు ఫైనల్ క్వాంటిటీలో. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఎంత, ఇనిషియల్ క్వాంటిటీ 1 మైనస్ రిమూవ్డ్ క్వాంటిటీ బై ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ n. అంతే కదా. సో మనకు ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉందిమా, 30 లీటర్స్. అంతే కదా. ఇక్కడ రాసండి, ఇనిషియల్ క్వాంటిటీ 30, 1 మైనస్ ఎంత తీసేసామా, 3 తీసేసాం, బై 30 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్, ఎన్ని టైమ్స్ ఆపరేషన్ చేశాము, 2 టైమ్స్ చేశాము, రైట్, స్క్వైర్. ఓకే చూడండి. సో 30 1 మైనస్ 1/10 అని రాయొచ్చు, దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 ఇంటూ 10 ఈజ్ 30 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వైర్. ఓకే, సో ఆ 10 అలా ఉంచండి మా, 10 ఏం చేంజ్ చేయకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి, రైట్. సో దాన్ని మనము ఆపరేషన్ 2 టైమ్స్ చేసాం కాబట్టి 30 ఇంటూ 9/10 ఇంటూ 9/10. సో 10 మైనస్ 1/10 అంటే 9/10 అవుతుంది. 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ రాశాను. 0 0 క్యాన్సల్. ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది మనకు, 81 ఇంటూ 3 ఎంతమ్మా, 243. 243/10 అంటే ఎంత, 24.3. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంతమ్మా, 24.3. ఓకే, ఇలా వాటర్ అడిగాడు అనుకోండి సార్ మరి వాటర్ అడిగితే ఎలా మీరు తీసేసి చెప్తున్నారు యాడ్ చేసింది ఎలా కనుక్కోవాలి సార్ అంటే చూడండి. సో టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది మా, టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి, 30 ఉంది. ఓకే, సో టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి, 30 ఉంది. సో ఈ 30లో యాక్చువల్ మిల్క్ ఎంత ఉంది మరి, ఇప్పుడు 30 ఉంది, అందులో మిల్క్ ఎంత ఉంది, 24.3 ఉంది కదా, మిల్క్ ఉంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, వాటర్ కనుక్కోవాలంటే ఎంత, 30 మైనస్ 24.3, ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 5.7 కదా, 5.7 లీటర్స్. ఒకవేళ వాటర్ కనుక్కోమంటే ఎంత, 5.7 లీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ 20 లీటర్స్ ఆఫ్ మిల్క్. A container contains 20 liters of milk. From these, 4 liters of milk was taken out and replaced by water. This process was repeated further 2 times. So ఇక్కడ ఏమన్నాడు, ఫర్దర్ 2 times అన్నాడు కాబట్టి, సో ఫస్ట్ ఒకసారి చేశాడు, సెకండ్ చేశాడు, మొత్తం ఎంత, 3 times. How much milk is now contained by container? How much milk is now contained by container? ఓకే, రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి మా, ఏమంటున్నాడు మనల్ని, ఒక కంటైనర్ ఉందట. ఓకేనా, 1 కంటైనర్ ఈజ్ దే, టోటల్ 20 లీటర్స్ ఉన్నాయి అందులో. అయితే ఫ్రమ్ దిస్ కంటైనర్ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీశాడంట, తర్వాత ఏం చేశాడంట, వాటర్ యాడ్ చేశాడంట. ఓకే, సో ఎంత, 4 తీసేసి 4 యాడ్ చేశాడు. సో దీన్ని ఫర్దర్ 2 టైమ్స్ చేశాడంట, అంటే మొత్తం ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. అంటే చూడండి, సో ఫర్దర్ 3 టైమ్స్ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసేశాడు, నెక్స్ట్ ఏం చేశాడు, ఫర్దర్ 3 టైమ్స్ వాటర్ యాడ్ చేశాడు. ఓకే, వాటర్ యాడ్ చేశాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు మనల్ని, మిల్క్ ఎంతనో, హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ ఇన్ ద కంటైనర్ అంటున్నాడు. రైట్. సో చూడండి మా, దీన్ని ఏం చేస్తాము, రైట్. సో మనకి ఇలా కనబడుతూనే డైరెక్ట్ ఫైనల్ క్వాంటిటీ ఫార్ములా గుర్తు రావాలి మనకు. ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, ఇనిషియల్ క్వాంటిటీ 1 మైనస్ రిమూవ్డ్ క్వాంటిటీ బై ఇనిషియల్ క్వాంటిటీ హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో వాట్ ఈస్ ద n వాల్యూ హియర్, 3. ఎందుకంటే ఒకసారి చేశాడు, ఫర్దర్ 2 టైమ్స్ చేశాడు, ఎంత, 3 టైమ్స్ అవుతుంది. రైట్. సో i ఈక్వల్స్ ఎంతమ్మా, ఇనిషియల్ అంటే ఇనిషియల్గా 20 ఉంది, 1 మైనస్ ఎంత రిమూవ్ చేశాడు వాడు, 4/20 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అంటే 3 టైమ్స్. సో దీన్ని చేయండి, 21 మైనస్ ఇది ఎంతమ్మా, 5 అవుతుంది కదా, 1/5 హోల్ క్యూబ్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 20 ఇంటూ 4/5 20 ఇంటూ 4/5 ఇంటూ 4/5 ఇంటూ 4/5. ఓకే, సో
5 4s అంతేనా? సో 5 4s రైట్. సో నెక్స్ట్ ఏం రాస్తాం చూడండి. సో 5 4s అంటే చూడండి మా, సో క్యాల్కులేషన్ ఇబ్బంది అనిపిస్తుంది కదా, నేను షార్ట్ కట్ చెప్తాను చూడండి మీకు. కొంచెం స్లైడ్ మూవ్ చేద్దాం. ఓకే రైట్. సో ఇలా వచ్చినప్పుడు మరి ఎలా సార్ క్యాల్కులేషన్ ఇబ్బంది అవుతుంది అంటే చూడండి మా, ఇక్కడ ఏమొస్తుంది 4 4 4 4 ఎంత 4 4 4 అంటే 64. సో 16 64 64 4s ఎంత 256 అంతేనా? సో 256. సో 256 బై ఎంత 125. 256 బై 125 సారీ 25 వస్తుంది. 256 బై 25. ఓకే. సో దీన్ని సింపుల్గా రాసేయండి. 25 10s 25 10s ఎంతమ్మా 250. రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 6 ఉంటుంది, 60 ఉంటుంది. అంటే దీన్ని మనము అప్రాక్సిమేట్లీగా 10.10 అని రాయొచ్చు కదా. అప్రాక్సిమేట్గా 10.10 అని రాశాను. సో మనకు ఆన్సర్స్లో ఈ 10.10కి దగ్గర ఏది ఉందిమా, ఇది ఉంది రైట్. ఎంత ఉందిమా ఆన్సర్ ఇప్పుడు 10.24. వాట్ ఈజ్ ఆన్సర్ 10.24. ఓకే. సో దీని ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు సార్ అంటే, మామూలుగా దీన్ని 25 ఉంది కదమ్మా, సో దీన్ని మనము బై 4 పెట్టి ఇక్కడ 100 కూడా రాయొచ్చు. సో అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది మనకు. ఇంటూ 4 పెట్టి కింద 10 కూడా రాయొచ్చు. ఓకేనా రైట్. చూడండి మా, దీన్ని ఏం చేస్తా అంటే 256 ఇంటూ 4/100 అని రాస్తాను కదా. సో 4/100 అంటే 1/25 అవుతుంది కదా. సో 256 ఇంటూ 4 ఎంతమ్మా 4 2 20 22 ఇక్కడ ఎంత 10. సో 10/1024/100 అంటే ఎంత వస్తుంది మనకు 10.24 వస్తుంది. అలా కూడా చేయొచ్చు కదా. ఓకే. సో మనకి ఇక్కడ క్యాన్సలేషన్ ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి సరిపోతుంది. సో ఎలా చేసైనా కూడా కింద 100 1000 10 ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ ఆప్షన్ బి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది. ఏ కంటైనర్ కంటైన్స్ 60 liters ఆఫ్ మిల్క్ ఫ్రమ్ హిస్ కంటైనర్ 4 liters of milk is taken out and replaced with water if the process is repeated 3 times. ఓకే, ఈ ప్రాసెస్ని 3 times రిపీటెడ్ చేశాడంట. మోర్ 3 times అనలేదు ఇక్కడ, 3 times రిపీట్ చేశాడు అంటున్నాడు. సో 3 times దెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద కంటైనర్ లెఫ్ట్ ఈజ్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, సేమ్ మళ్ళీ మిల్క్ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు రైట్. ఓకే. సో చూడండి మనకు ఒక కంటైనర్ ఉంది, దాని కెపాసిటీ ఎంత 60 liters మా. ఓకే. సో దాని కెపాసిటీ ఎంత 60 liters. సో ఫస్ట్ ఎంత తీస్తున్నాడు వాడు 4 liters ఆఫ్ మిల్క్ని తీస్తున్నాడు. 4 liters తీసేసి 4 liters వాటర్ యాడ్ చేస్తున్నాడు, మళ్ళీ 4 liters తీసేసి మళ్ళీ 4 liters యాడ్ చేస్తున్నాడు, మళ్ళీ 4 liters తీసేసి మళ్ళీ 4 liters యాడ్ చేస్తున్నాడు. అయితే ఏమంటున్నాడంటే దీని తర్వాత ఈ 4 ఇట్లా తీసేసిన తర్వాత ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఇలా చూడండి మా. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఇనీషియల్ 1 మైనస్ రిమూవ్డ్ బై ఇనిషియల్ ఇంటూ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇనీషియల్ ఎంత ఉందమ్మా 60 ఉంది, 1 మైనస్ ఎంత తీసేశాను 4 బై ఇక్కడ ఎంత ఉందమ్మా 60 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూబ్. ఓకే రైట్. సో చూడండి మా, దీన్ని ఏం రాయొచ్చు మనము 1/15 అని రాయొచ్చా, అంతేనా? చూడండి 60 ఇంటూ ఎంత వస్తుంది 14/15 14/15 ఇంటూ 14/15 కదా రైట్. సో రైట్, క్యాల్కులేషన్ కొంచెం లెంతీ అవుతుంది కదా, దీన్ని షార్ట్ కట్ చేసేద్దాం ఇక్కడనే. చూడండి 15 4s 60 కదా రైట్. చూడండి 4 ఇంటూ ఇది ఎంతమ్మా 196 ఇంటూ 14/225. ఓకే. సో 225. సో 225 ఇంటూ 4 ఎంతమ్మా 900 కదా, 225 ఇంటూ 4. ఓకే రైట్. సో చూడండి ఇప్పుడు
14 ఇంటూ 4 ఎంతమ్మా 56 అంతే కదా. సో 56 ఇంటూ 196 బై యాక్చువల్ ఎంత 225. ఓకే 196 బై 225. సో దీన్ని ఏం రాయొచ్చు మనము 225 ఏం రాయొచ్చుమా 225 ఇంటూ 4. సో ఎంత వస్తుంది మనకి 01. సో 900 వస్తుంది అంతేనా. సో 900 పెట్టేద్దామా కింద, సింపుల్ అవుతుంది కదా ఇంకా 900 పెడితే. సో పుట్ 900 రైట్. సో పుట్ 900 హియర్. సో 56 ఇంటూ 196 బై 900 ఇంటూ 4. సో మళ్ళీ డివైడ్ చేస్తే అదే వస్తుంది. ఓకే సో జీరోస్ అలానే ఉంటుంది. 9 సో 9 ఎంత వస్తుందమ్మా 9 2s 18 అంతే కదా. ఇంకేమంత ఉంటుంది 16 ఉంటుంది. అప్రాక్సిమేట్గా 21 రాసేసుకోండి. అప్రాక్సిమేట్గా 21.5 అలా రాయండి. సో ఇక్కడ ఎంత వస్తుంది 21.5 ఇంటూ 4 అంటే 21.5. సో ఇక్కడ చూడండి 18 అంటే 16 ఉంటుంది. సో 160 అంటే ఓకే సో రాసేసండి. ఇక్కడ ఎంత వస్తుంది 21.5 ఇంటూ 4 అంటే 42. 42 ఇంటూ 2 ఈజ్ 84 అంతేనా. సో 86. 215 ఇంటూ 4 సో 026. సో 86 వస్తుంది ఇక్కడ. ఓకే సో 56 ఇంటూ 86 బై 100. సో దీన్ని ఎలా రాయచ్చు మనం 56 ఇంటూ 86 అంటే ఎంత రాయచ్చమ్మా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 6 3 336 48 4 సో 44. సో 6 ఇక్కడ ఎంత 11. సో 47.16 అని రాయచ్చు రైట్ అంతే కదా. బై 100 అంటే 47.16. సో 47.16కి అయినా దగ్గర ఉందమ్మా. ఎస్ ఏది దగ్గర ఉందమ్మా ఆప్షన్ సి దగ్గర ఉంది. ఓకే వాట్ ఈజ్ ద ఆన్సర్ 47. దీనికి దగ్గర ఉంది ఇదే కదమ్మా మనకు 47 అప్రాక్సిమేట్గా తీసుకుంటే 47.16కి అప్రాక్సిమేట్గా ఉంది 48 ఉంది. ఓకే దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మా, ఎందుకంటే ఇది చాలా టఫ్ అని చెప్పేసి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ 60 kgs ఆఫ్ మిల్క్ ఫ్రమ్ దిస్ కంటైనర్ 6 kg ఆఫ్ మిల్క్ వాజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. దిస్ ప్రాసెస్ వాజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times అన్నాడు. అంటే ఫర్దర్ 2 times అంటే ఏంటమ్మా 3 times వేసింది అన్నట్టు. ఫర్దర్ 2 times అంటే ఎంత చేశాడు ఇంకా 3 times చేశాడు. ది అమౌంట్ ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద కంటైనర్ ఈజ్ అన్నాడు. ద అమౌంట్ ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద కంటైనర్ ఈజ్ అన్నాడు. చూడండి మా మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ రైట్ ఇక్కడ ఎంత ఉంది మా కంటైనరు 60 లీటర్స్ ఉంది. ఓకే సో ఫస్ట్ ఎన్ని చేశారు 60 లీటర్స్. ఇక్కడ లీటర్స్ మా కిలోలు కాదు 6 లీటర్స్. తర్వాత మళ్ళీ 6 లీటర్స్ యాడ్ చేశాడు. మళ్ళీ ఫర్దర్ 2 times అంటే 6 లీటర్స్ తీసేశాడు. మళ్ళీ 6 లీటర్స్ యాడ్ చేశాడు. ఓకే రైట్ ఇప్పుడు ఏమంటున్నాడు మనని ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ఏమంటున్నాడు కంటైనర్లో మిగిలి ఉన్న పాలు ఎంత అంటున్నాడు. రైట్ సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఓకే సో 60 ఇంటూ 1 మైనస్ 6/60 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఎందుకంటే 3 times అయింది కాబట్టి రైట్. సో 60 1 మైనస్ ఇక్కడ ఎంతమ్మా 1/10 టు ద హోల్ టు పవర్ ఆఫ్ 3. సో 60 ఇంటూ 9/10 9/10 ఇంటూ 9/10. సో ఎంత వస్తుంది మా మనకి ఓకే రైట్ చూడండి 0 0 క్యాన్సల్. సో ఇది ఎంతమ్మా 729 కదా. 81 ఇంటూ 9 is 729. 729 ఇంటూ 6 అంటే మనకు డెసిమల్స్లో 4లలో ఉంటుంది ఆన్సర్. ఇక్కడ చూడండి మా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మనం క్యాల్కులేట్ చేయాల్సిందే. సో 9 ఇంటూ 6 ఎంత 54 5. సో 12 7 2 సో 1 ఇక్కడ 1 రాసేయండి. 7 6 42 43. ఓకే సో 4374/100 4374/100 ఎంత వస్తుందమ్మా 43.74. సో వాట్ ఈస్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ మా 43.74. ఓకే ఇలా వాటర్ అడిగాడు అనుకోండి
వాటర్ ది ఫైనల్ క్వాంటిటీ అడిగితే యాక్చువల్ ఎంత ఉంది మా 60 లీటర్స్ ఉంది, మైనస్ 43.74. సో ఎంత వస్తుంది 44 అంటే 6.26 ఎంత, సో 16.26 వస్తుంది వాటర్. ఓకే, వాటర్ ఎంత వస్తుంది 16.26. మన నేమ్ అడిగాడు క్వశ్చన్లో, మిల్క్ అడిగాడు. సో మిల్క్ ఎంత ఉంది మా 43.74, దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి, రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ఫైనల్ క్వాంటిటీ, దట్ ఈస్ కాన్సెప్ట్ 2.